కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెప్తూ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వప్న ఈరోజు స్వాగతం పలుకుతోంది. ఈరోజు మన సెగ్మెంట్ బామ్మ గారాబం. బామ్మ గారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్న కొబ్బరి బూరెలు. మరి ముందుగా కొబ్బరి బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మరి కొబ్బరి బూరెలకి ముందుగా కావాల్సింది ఇక్కడ చూడండి, బియ్యంని ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ తీసేసాను. బియ్యం మటుకి ఇలా పొడి పొడిగా ఉండాలి. అయితే ఈ బియ్యంని ఒక మిక్సీ గిన్నెలో వేసేద్దాం. మిక్సీ గిన్నెలో వేసేసాం కదా. ఇప్పుడు కాసేపు ఇదిలా పక్కన పెట్టేసి పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. ఇందులో బెల్లం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. బెల్లంని ఇలా గిన్నెలో వేసేసి అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా అది కరిగిన తర్వాత పాకం రావాలి, గట్టి పాకం. సో ఇది కరిగే లోపల నేను ఈ బియ్యంని పిండి చేసుకొని వచ్చేస్తాను. ఇందులో అస్సలు నీళ్లు వేయదు, డైరెక్ట్ ఇలాగే పిండి చేయాలి. నేను పిండి చేసుకొని వచ్చేస్తాను. ఈ లోపల బెల్లం కూడా కరుగుతుంది. ఇక్కడ మిక్సీ గిన్నెలో బియ్యంని పొడి చేసుకున్నాను. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ పొయ్యి మీద బెల్లం పాకం చక్కగా వచ్చేసింది. బెల్లం పాకం వచ్చింది అని తెలియడానికి ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకొని ఇందులో పాకాన్ని ఇలా వేసుకుంటే మనకి చక్కగా ఇలా బాల్ లాగా అవ్వాలి. చూడండి, పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం ఇలాచీ పొడి, ఇలాచీ పొడిని కూడా చక్కగా కలిపిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా కలిపాం కదా. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఒక బౌల్ కన్నా కొంచెం తక్కువ నెయ్యి ఇందులో వేసేయాలి. నెయ్యిని కూడా ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టుకొని ఇందులో కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒకసారి చక్కగా కలుపుదాం. మనం అరిసెల పిండి చేసుకుంటాం కదా, ఆ ముద్దలాగా అయ్యే వరకు మనం బియ్యం పిండి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంది కదా, కానీ చల్లబడ్డ తర్వాత చిక్కగా గట్టిగా అవుతుంది. పిండిలాగా మనం బూరెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ స్టవ్ మీద ఒక బాండీలో నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, మనం పిండి తయారు చేసుకునే లోపల నూనె వేడిగా అవుతుంది. మిగిలిన పిండిని కూడా ఇందులో వేసేద్దాం. ఇందులో అస్సలు నీళ్లు వేయకుండా చేసుకున్నాం కదా, పిండి ఇలా పొడి పొడిగా ఉండాలి. మంచిగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయితే మొత్తం చల్లగా అయిపోతుంది. అప్పుడు పిండి కూడా గట్టిగా అవుతుంది. అప్పుడు మనం చేసుకుందాం బెల్లం బూరెలు. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. ఇక్కడ మన పిండి చల్లగా అయిపోయిందండి. ఎప్పుడూ కూడా బూరెలు చేసేటప్పుడు పిండి చల్లగా ఉండాలి, లేదంటే వేడివేడి పిండి నూనెలో వేసామనుకోండి మొత్తం విచ్చుకుపోతుంది. అందుకే చల్లగా అయిపోయిన పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం నూనె నీళ్లు అద్దుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో మనం చాలా నెయ్యి వేసాం కాబట్టి ఇలా ఈజీగానే మనకి చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా నూనెలో వేసేద్దాం. డైరెక్ట్గానే ఇలా చేతిలో జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని నూనెలో వేసేస్తే మంచిగా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వస్తే మన కొబ్బరి బూరెలు రెడీ అయిపోతాయి. కానీ ఈ పిండి చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఎక్కువ బెల్లం పాకం వేసామనుకోండి పిండి తక్కువైతే మళ్ళీ లూజ్గా అయిపోతుంది. అలాగే బియ్య పిండిని మనం మిక్సీ చేసేటప్పుడు అస్సలు అందులో నీళ్లు ఉండకూడదు, మొత్తం పొడి పొడిగా ఉండాలి. ఎక్కువ నీళ్లు ఉన్నాయనుకోండి ఈ బూరెలు ఎక్కువ రోజులు నిలవుండవు. అలాగే పల్చగా అయిపోతే మనకి ఇలా చక్కగా చేయడానికి రావు. ఇక్కడ నేను చేశాను, ఒక్కసారి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మన కొబ్బరి బూరెలు.
ఒక్కసారి నూనెలో వేసిన తర్వాత ఒకసారి వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలా తిప్పుకోవాలి. రెండు వైపులా ఇలా మంచి కలర్ రావాలి. ఇంకా మిగిలినవి కూడా మనం ఇలాగే చేసుకుందాం. ఇవి చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి. అప్పట్లో నానమ్మలు ముత్తాతమ్మలు అలా వాళ్ళు చేసేవాళ్ళు కదా. ఇప్పటి పిల్లలకి ఇవన్నీ తెలియదు. ఏమన్నా అంటే డోనట్స్ అంటారు, చాక్లెట్స్ అంటారు, లేదా పిజ్జా, బర్గర్లు. కానీ ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ పిల్లలకి అప్పుడప్పుడు పెడుతుండాలండి. అసలు నిజంగా ఇవి ఎంత టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం చాలా నెయ్యి వేసాం కదా, పిల్లలకి చాలా బలం. అలాగే ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10-15 రోజులు కూడా అలాగే నిలువ కూడా ఉంటాయి. ఈ పిండిని ఇప్పటికిప్పుడే వెంటనే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి, బూరెలు మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా వేగిన బూరెల్ని మనం ప్లేట్లో తీసేసుకుందాం. మిగతావి కూడా ఇలాగే చేసుకుందాం. అన్నీ ఒకే సైజులో ఉంటే చూడ్డానికి చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి ఏవైనా సరే కొంచెం చిన్నగా చేసేసామనుకోండి, వాళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో నేను ఇలాగే ఒకే షేప్లో ఇంతే సైజులో అన్ని బూరెలు చేసుకుంటా. జస్ట్ ఇలా ప్రెస్ చేయడం, ఇందులో వేయడం. అయితే బూరెల మటుకి చాలా సన్నగా ఉండకూడదండి. మనం అరిసెలు చేసుకుంటాం కదా, అలాగే కొంచెం లావుగా ఉండాలి. ఒకసారి చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీరు డబ్బాలో పెట్టుకున్నారనుకోండి, ఈ బూరెలు బాగా నిలువ ఉంటాయి. ఎందుకంటే మనం బెల్లం పాకంలో ఎక్కడ కూడా నీళ్లు వేయలేదు కాబట్టి మొత్తం బెల్లమే వేసాం. మళ్ళీ పాకం పట్టేటప్పుడు బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ తీసేసాం కదా, నూనెలో గోలిస్తున్నాం కాబట్టి ఇవి అంత తొందరగా ఏం పాడవవు. జనరల్గా బూరెలు అనగానే చాలా రకరకాలుగా చేస్తారండి. ఈరోజు మనం చేసింది కొబ్బరి బూరెలు. అలాగే పప్పుతో కూడా బూరెలు చేస్తారు. శనగపప్పుని పూర్ణం చేసి బూరెలు చేస్తారు కదా, మనం సంక్రాంతి రోజు చేసుకున్నాం కదా, అవి ఒక రకమైన బూరెలు. బూరెల్లో కూడా చాలా రకరకాల బూరెలు ఉంటాయండి. బూరెలు, గారెలు చాలా ఫేమస్ కదా మన తెలుగువారి ఇళ్ళల్లో ముఖ్యంగా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పైన చక్కగా మంచి కలర్ వచ్చింది కదా. ఇలా రెండు వైపులా చక్కగా వేగితే బూరెలు చాలా బాగుంటాయండి. చేసిన వెంటనే క్రిస్పీగా ఉంటాయి, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా బెల్లం పాకం మరీ గట్టిగా వచ్చింది అనుకోండి, బూరెలు తినడానికి రాదు, అసలు కొరకడానికి కూడా రాదు, చాలా గట్టిగా అయిపోతాయి. అందుకే పాకం సాఫ్ట్గా ఉండాలి. నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళల్లో వేసినప్పుడు వచ్చిన బాల్ సాఫ్ట్గా ఉండాలి. గట్టిగా ఉందనుకోండి బూరెలు మొత్తం పాడైపోతాయి. మనం ఆడుకోవడానికి పనికొస్తాయి కానీ తినడానికి మనకి బూరెలు పనికి రావండి. ఇలా చక్కగా కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపికగా చేసుకుంటే గనక బూరెలు సూపర్గా ఉంటాయండి. చూస్తూ మీతో మాటలు చెప్తూ నేను ఇన్ని బూరెలు చేసేసాను. వేడిగా ఉన్న నూనెని మటుకి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చక్కగా ప్లేట్లో అలంకరిద్దాం మన పిల్లల కోసం. ప్లేట్ ఇక్కడ పెట్టేసుకుని చూడండి ఎంత చక్కగా పొంగాయో బూరెలు. చక్కగా కలర్ వచ్చాయి కదా. చిట్టి బూరెలు చిన్నపిల్లల కోసం ఇలా చిన్న సైజులో చేసిస్తేనే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, మరి బామ్మ గారాబం సెగ్మెంట్ లో మనం చేసిన కొబ్బరి బూరెలు ఎంత చక్కగా వచ్చాయో. చాలా సింపుల్ అండి. కొంచెం ఓపిక ఉంటే ఇలాంటి బూరెలు మనం ఎన్నో చేసుకోవచ్చండి. కొబ్బరి బూరెలు తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ లో బెల్లం వేసి కరిగించుకుంటూ, అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. అలాగే కరిగించుకుంటున్న బెల్లం పాకంలో ఇలాచి పొడి, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి వేసి కలుపుకొని పాన్లో ఒక పక్కన పెట్టుకొని ముందుగా పొడి చేసి పెట్టుకున్న బియ్యం పిండిని పాకంలో వేసి ఉండలు లేకుండా కలుపుకొని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని చేతితో గుండ్రంగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కావలసిన కొబ్బరి బూరెలు రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి రేపటి వరకు ఈ రోజుకి బాయ్. ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్ లో మనం చేస్తున్న రాకెట్స్. కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పొడి తీసుకున్నాను. ఇందులో కొంచెం వెన్న. మన దగ్గర సైకిల్ ఉంది కదండి, ఫ్యాన్సీ కటర్, దీంతో రాకెట్స్ లాగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈటీవీ
అభిరుచి మీ వంటింటి నేస్తం.